గత ప్రభుత్వం అప్పులు చేస్తే తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ వేదికగా వైసీపీపై నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం 9.74 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు. గత ప్రభుత్వ అసమర్థత వల్ల విద్యుత్ సంస్థలు 1.29 లక్షల కోట్లు నష్టపోయాయని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే తాము సమృద్ధిగా సాగునీరు అందించామని చెప్పారు. వైసీపీ 5 ఏళ్లలో నిర్మించిన రోడ్లకు రెండింతలు 2 ఏళ్లలోనే నిర్మించామని అన్నారు. మనకున్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని ఉన్న మానవ వనరులను ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ రెండు ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ వారి పయావుల కేసు గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలలు పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి నెట్టవేయబడి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రాష్ట్ర మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల 8,700 కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయాయి. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. ఇట్లా గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిన పులివెందులు కానీ, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకి తిరిగి మన ప్రభుత్వం వచ్చి 400 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులను ఈ వేసవిలోని ప్రజలకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. మరో 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాం. 2027 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. నరేగా పథకం కింద 2019-24లో వాళ్ళు ఖర్చు పెట్టింది ఈ సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ మీకు తెలియజేస్తాను. ముందు సీసీ రోడ్లకి వాళ్ళు 610 కోట్లు ఖర్చు పెట్టి ఈ సీసీ రోడ్లకి, బీటీ రోడ్లకి 5 సంవత్సరాల్లో వాళ్ళు 610 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది 3,853 కోట్ల అధ్యక్ష. అలాగే సీసీ రోడ్లు వాళ్ళు 854 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాల్లో పెడితే మనం వచ్చింది ఊరి లోపల ఉండే రోడ్లకి వాళ్ళు 884 కిలోమీటర్లు 5 సంవత్సరాలు వేస్తే మనం వచ్చి 6,000 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే బీటీ రోడ్లు 5 సంవత్సరాల్లో వాళ్ళు 239 కిలోమీటర్లు వేస్తే మనం 1,331 కిలోమీటర్లు వేసాం అధ్యక్ష. అలాగే ఆల్ స్కీమ్స్ మన రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు మొత్తం పెట్టిన ఖర్చు అధ్యక్ష 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన ఖర్చు 4,610 కోట్ల రూపాయలు అయితే మనం ఖర్చు పెట్టింది 11,506 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సీసీ బీటీ రోడ్లు అన్నీ కలిపి 8,100 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాలు వేస్తే మనం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 17,551 కిలోమీటర్ల రోడ్లని ఈ రోజున మనం పూర్తి చేయడం, అలాగే పర్మిషన్